Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 12 సెప్టెంబర్. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో అయితే చర్చించుకోబోతున్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్డర్ బ్లాక్ రేపటి మార్కెట్ కోసం అనలైజ్ చేసుకునే ముందు ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఏంటనేది ముందుగా డిస్కస్ చేసుకుని తర్వాత వెళ్దాం. సో ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది కదా. ఫ్లాట్ అంటే స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ లైక్ మార్కెట్ ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి, అంటే ఇంబ్యాలెన్స్ కాదు, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనేది ఫామ్ అయిపోయింది. సో మీకు ఇక్కడ చెప్పుండి ఉంటాను, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఛాన్స్ ఉంటుందని, బట్ ఈ ఎంట్రీ తీసుకోకూడదు బికాస్ ఇక్కడ ఆల్రెడీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది కాబట్టి 1 minute టైం ఫ్రేమ్లో అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా అందుకే మీకు ఏం చెప్పానంటే మీకు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా చెప్పుకుంటూ ఉంటాను. లైక్ ఈ పైన మార్కెట్ దీన్ని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేస్తుందని చూడండి, క్యాండిల్ కూడా మనకి ఎలా ఫామ్ అయింది. ఓకే, సో మార్కెట్ దీన్ని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేస్తుందని, లైక్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లో అని చూడండి. ఈ ఆర్డర్ ఫ్లో నేనైతే గ్యాప్ ఫిల్లింగ్ అనుకున్నాను, బట్ ఆర్డర్ ఫ్లో కూడా వన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ అన్నమాట. సో మార్కెట్ దాన్ని ఫిల్ చేసి వెంటనే చూడండి మళ్ళీ మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి లోనికి వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ మాట. ఇలాంటి స్వీప్ ఆఫ్ లిక్విడిటీ వస్తే మనకి చాలా మార్కెట్లో చాలా లైక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సినారియో, మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతుందని గ్యారంటీ అంత లైక్ సినారియోస్ కనిపిస్తామన్నమాట. సో నిన్న మీకు ఈ పాయింట్ కూడా మీకు లైక్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడి నుంచి మనం పిఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ ఎంట్రీ అలా ప్లాన్ చేస్తాం చూడండి, సింపుల్. లైక్ మార్కెట్ అనేది అప్ సైడ్ ఇప్పుడు ర్యాలీ అయింది కదా, ఇక్కడ క్యాండిల్ 15 minutes క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి నెక్స్ట్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. చూసారా, ఈ ఏదైతే మన హై ఉన్నదో ఈ హైని ఈ హై నుంచి బ్రేక్ చేసి లాన్కి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేస్తాం ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏమున్నది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఇది మన స్టాప్ లాస్. సో ఓకే, సో స్టాప్ లాస్ అది లైక్ చూసుకుంటే చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నట్టున్నది, చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేసింది. సో అక్కడ ఎంట్రీ ఆప్షన్ సెల్లింగ్ అయినా ప్లాన్ చేయొచ్చు. ఈరోజు డీకే కూడా ఎలాగో ఉంటుంది కదా, లైక్ వెడ్నెస్డే కదా ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ ఇన్ ద సెన్స్ లైక్ కాల్ సెల్ చేస్తామన్నమాట అక్కడ మనం. సో ఎక్కువ పాయింట్స్ వచ్చింది, చిన్న స్టాప్ లాస్ అయితే రాలేదు. సో ఆ స్టాప్ లాస్ ఇస్తే మనకు ఎంట్రీ అనేది పాసిబిలిటీ అవుతుంది, లేదంటే లేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకెక్కడ ఎంట్రీ పాసిబిలిటీ వచ్చింది అనుకుంటే ఇంకెక్కడ పాసిబిలిటీ రాలేదు మార్కెట్లో. లైక్ ఇక్కడ ఈ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసి మార్కెట్ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది అన్నమాట మనకి. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే సెకండ్ పాసిబిలిటీ ఎంట్రీ ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఒకవేళ ఛాన్స్ ఉండేది స్మాల్ స్టాప్ లాస్, బట్ స్టిల్ మార్కెట్ అనేది రాలేదు. సో ఎంట్రీ అనేది ఇక్కడే ఉన్నదన్నమాట. చాలా మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చి ఉంటుంది. ఓవరాల్గా దీని టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. లైక్ ఇది ఉంది చూడండి, ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్లోని ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి, అక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మార్కెట్ ఇంకా ట్రైల్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ ఉంది ఈ ఫస్ట్ టార్గెట్ ఇద్దరికి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో సెకండ్ టార్గెట్ ఆ విధంగా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఒక ఎంట్రీ మనకైతే దొరికింది, లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ. సో ఎవరైతే మార్నింగ్ ఇదంతా చూసి అప్ సైడ్ ర్యాలీ అనుకుంటారో ఈ ట్రాప్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే, సో ఇదే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా లిక్విడిటీ టాపిక్ అనేది సో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఈ లిక్విడిటీ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు డైరెక్షన్ ఎటువైపు ఏంటో తెలుస్తుంది. ఫేక్ మూవ్స్ ఏది కాదో మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో అది ఈ ర్యాలీ ఇలా చూడగానే చాలా పెద్ద క్యాండిల్స్ చూడగానే అప్ సైడ్ వెళ్ళిపోతారు అన్నమాట అందరూ. ఇక్కడ కూడా మనం జనరల్గా ఏంటంటే ఇది సపోర్ట్ లాగా ఉంటుంది కదా, రెసిస్టెన్స్లో ఉంటుంది కదా. ఈ రెసిస్టెన్స్ కూడా చూస్తే మంచి గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. ఈ జనరల్గా ఏమనుకుంటారు బై చేసే వాళ్ళందరూ, ఇది లైక్ మార్కెట్కి బ్రేక్ చేసింది ఇంకా అప్ సైడ్ ట్రేడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ ఏమీ ఉండదు. అంటే ఈ క్యాండిల్ లో కింద పెట్టేస్తారు స్టాప్ లాస్, అది సడన్గా కొడుతుంది. నాకు తెలిసి కొంత లైక్ స్కాల్పింగ్ చేస్తూ లైక్ స్కాల్పింగ్ సంథింగ్ ఏదో ఒకటి పెద్ద స్టాప్ లాస్లు పెట్టి ఒక్క రోజులో మొత్తం అంతా పోతుంది అన్నమాట ఈ వాలటాలిటీ క్యాండిల్ లాగా. సో అందుకే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంది. మళ్ళీ మీకు ఎప్పుడైనా ప్రతిసారి లైక్ రావచ్చు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంది. ఓకే, సో ఆ విధంగా ఈరోజు ఎంట్రీ అనేది పాసిబిలిటీ అలా దొరికింది అంతే. ఓకే, సో నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం ఏంటి ఎలా వచ్చింది ఏంటో రేపు చూసుకుందాం. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపు
నేను డౌన్ సైడే ఉన్నాను. డౌన్ సైడ్ అండ్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ వచ్చేసి కిందకు వస్తుంది కదా. సో మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అక్కడ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంబ్యాలెన్స్ మార్కెట్ ఇంకా దాన్ని ఫీల్ చేయలేదు చూడండి. ఓకే, సో ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉన్నది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 30 minutes 45 minutes ఇంకా మనకి ఇంబ్యాలెన్స్ అయితే లేవు. సో ఓకే, రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయితే, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అయింది అనుకుందాం, స్లోగా ఇలా అప్ సైడ్ ర్యాలీ అయితే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే నాకు ఇది ఇక్కడ ఈ ఏరియాలో చాలా లిక్విడిటీ ఉన్నదన్నమాట. ఓకే, లిక్విడిటీ అట్ ద సేమ్ టైం మనకి అక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంబ్యాలెన్స్, అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్ అండ్ గల్ఫింగ్, డే టైం ఫ్రేమ్లో మీకు పెట్టాను కదా ఇంపార్టెంట్ లైన్, ఆ ఇంపార్టెంట్ లైన్ యొక్క ఇండికేషన్ కూడా అన్ని విధాలుగా మనకు చూసుకుంటే అక్కడ చాలా పెద్ద రెసిస్టెన్స్ అయితే ఉన్నది. ఓకే, సో ఎలా ట్రేడ్ చేస్తాం ఏంటి అనేది చూసుకుంటే మీరు కనుక ఇది ఆర్డర్ బ్లాక్ తీసేసుకుంటారేమో అది తీసుకోకండి. నేనైతే ఇక్కడే ప్లాన్ చేస్తాను. సేమ్ ఇప్పుడు ఇందాకలా మనం ఎలాగైతే లైక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎక్కడ ఇది ఈ క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి లాన్కి వచ్చేసింది, ఈ థియరీ చూసారా, సేమ్ ఆ థియరీ కూడా ఇక్కడ కూడా అప్లై చేస్తాను అనమాట. సో మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటుంది కదా ఇలాగా. ఓకే, ఈ అప్ సైడ్ వెళ్ళినట్టే వెళ్ళి, ఓకే సో గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినట్టే బ్రేక్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి ఆ టైం ఫ్రేమ్లోనే క్యాండిల్ క్లోజ్ అయిపోతే లైక్ ఇలా విక్తో క్లోజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని, ఓకే 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయితే లైక్ సేమ్ సినారియో. ఇప్పుడు చూడండి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది మనకి ఇక్కడ. లైక్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్స్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక క్యాండిల్లో జరగలేదు, ఇది 2 candlesలో జరిగిన సినారియో అన్నమాట. ఓకే, ఒక క్యాండిల్లో జరిగితే ఇలాగవుతుంది, ఇది కూడా 2 candles సినారియో కూడా అవ్వచ్చు. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినట్టే బ్రేక్అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినట్టే బ్రేక్ చేయొచ్చు, సెకండ్ క్యాండిల్ లోపలికి వచ్చేయచ్చు. సేమ్ ఈ సినారియో అన్నమాట. సేమ్ ఇప్పుడు చూపించాను చూడండి ఇందాకలైతే ఈ సినారియో అన్నమాట. సో ఆ విధంగా ఉంటే సినారియో ఉన్నది అనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటారు, టోటల్లీ ఇంక డౌన్ సైడ్ ఉంటారన్నమాట. సో ఇలా డౌన్ సైడ్ వస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ ఆ ఏరియాకి వెళ్ళి రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ మనకి ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉండి స్టాప్ లాస్ దొరికితే అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. స్టాప్ లాస్ ఇచ్చి టార్గెట్ ఏమో ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు, ఈ డేలో ఉంచండి, ఈ డేలో ఇలా పెట్టుకుంటారు. లేకపోతే అక్కడ ఎంట్రీ దొరకకపోతే మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంటారు కదా, ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఆ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ దగ్గరికి వెళ్తే ఎంట్రీ ప్లాన్ చేస్తారు. లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఒక ఎంట్రీ వస్తే ఎంట్రీ ప్లాన్ చేస్తారు అనమాట. ఓకే, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో వచ్చినా అలా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా టోటల్ ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ ఇంకోటి ఇది ఉన్నది, ఇది లేదు. సెకండ్ టార్గెట్ అంటే సెకండ్ టార్గెట్ ఓవరాల్గా ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు ఓవరాల్గా. ఓకే, ఇంకా ఓవరాల్గా అంటే మ్యాక్సిమం ఇంకా అక్కడ ఎగ్జిట్ అయిపోండి, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోవాలి మనం. ఓకే, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోండి, బట్ స్టిల్ ఇక్కడ కన్సాలిడేషన్ అవ్వచ్చు. స్టిల్ కన్సాలిడేటర్ అవుతుంది కదా, అక్కడ ఏదో ఒక ఇండికేషన్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, ఈ లో ఉంది చూడండి, ఈ లో బ్రేక్అవుట్ అయిపోయినా సరే ఇంకా కిందన మనకి ఇదొకటి ఉన్నదన్నమాట, ఇదొక గండం ఉన్నది. సో ఓవరాల్గా ఏదైనా సరే డౌన్ ట్రెండ్ ఉంటాం, బట్ ఇక్కడ మార్కెట్ కన్సాలిడేటెడ్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా ఉంది చూడండి, ఈ ఏరియా దగ్గర కన్సాలిడేట్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. మనకి ఏదైనా సరే టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, లేదా డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇవి ఏమీ హెల్ప్ చేయకుండా. సో బట్ స్టిల్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్. మనం స్పెక్యులేషన్స్ అనేవి చేయకూడదు, ఇంకా ర్యాలీ అయిపోతుంది. బట్ మార్కెట్ కండిషన్స్ అక్కడ ఫామ్ అవుతుంటాయి కదా, దాన్ని బట్టి ఏదైనా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు నెక్స్ట్ రేపు ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చే ఏంటనేది రేపు చెప్తాను. ఓకే, సో అనేది నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మాత్రం. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అలా వచ్చేసింది అనుకుందాం. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వచ్చేసింది అనుకుందాం. ఓకే, సో మళ్ళీ లైక్ ఇప్పుడు ఫ్లాట్కి ఇక్కడే ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఒక ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ స్టిల్ 50-50 ఛాన్స్ అది. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లైక్ ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుంది కదా, ఇది లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయితే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ అవుతుంది అనమాట. 1 minute టైం ఫ్రేమ్ ఆర్ లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కాదు అనుకుంటా,
లేదు 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ కాదు, ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ 50-50 ఛాన్స్. బట్ స్టిల్ ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే ఇదిగోండి ఇలాగ స్వింగ్ గీసాను కదా, ఒకవేళ అలా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటారు అన్నమాట. ఇదంతా చూడండి, ఇక్కడ ఇది ఇందాక చెప్పాను చూడండి ఈ ఏరియా. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాస్టిక్గా టర్న్ అయిపోతుందా అంటే లేదు, కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ డౌన్ ట్రెండ్ వైపు ఉంటాను అనమాట. అంటే ఇంట్రాడే పరంగా డౌన్ ట్రెండ్, బికాజ్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ అనేవి అప్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఇవి స్మాల్ టైమ్ ఫ్రేమ్స్లో ట్రేడింగ్ కదా, ఇంట్రాడే ట్రేడింగ్ కదా. బట్ దాని రిట్రేస్మెంట్స్ బట్టి మనం ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది నెక్స్ట్. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది కదా, అప్ సైడ్ వెళ్తే ఇది ఆర్డర్ బ్లాకే. ఓకే, ఇందాక ఇప్పుడు చెప్పాను చూడండి, ఇది ఆర్డర్ బ్లాకే. బట్ స్టిల్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక మంచి అంటే డిమాండ్ జోన్ నుంచి వస్తుంది. సో స్టిల్ ఇక్కడ మనం ఏంటంటే వెయిట్ చేయాలి. ఇక్కడ అంత ఈజీగా ఎంట్రీ తీసేసుకోకూడదు, ఇందాక తీసుకున్నట్టు ఎంట్రీ తీసేసుకోకూడదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ట్రై చేస్తాం. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఏదైనా ఇండికేషన్ వస్తే మళ్ళీ మార్కెట్ రివర్స్లో వెళ్ళి దీన్ని టచ్ చేస్తే ట్రై చేస్తాం. లేదు ఇది ఫెయిల్ అయిపోతే అప్పుకెళ్తే మళ్ళీ ఇందాక చెప్పాను చూడండి స్టార్టింగ్లో మీకు ఇందాక ఎక్స్ప్లెనేషన్, సేమ్ అదే టైప్ ఆఫ్ ఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేస్తాం. సో అది రేపు అయిపోతుందా లేదా అనేది రేపు ర్యాలీ బట్టి ఉంటుంది అన్నమాట. అంటే రేపు ఇక్కడ వరకు వస్తుందా లేదా అంటే ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ ఇలా పైకి వెళ్తే మాత్రం ఇక్కడ వరకు రావడం సినారియో అనేది అది ఆలోచించాల్సిందే. సో అది మాట గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఆ సినారియో. ప్యూర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ప్యూర్ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. బట్ స్టిల్ ఇదైనా సరే నేను సప్లైలోనే ఉంటాను. ఏదైనా డౌన్ సైడ్ మన మార్కెట్లోని క్యాండిల్ ఇలా డౌన్ సైడ్ ఇలా పెద్ద రెడ్ క్యాండిల్ పడిపోతే ఇంకా టోటల్ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేస్తున్నట్టు మాట. సేమ్ ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, ఫస్ట్ సినారియో చెప్పాను కదా, సేమ్ అదే సినారియో ఉంటుంది. బట్ ఇది ఫెయిల్ అయిపోతే మాత్రం అప్ ట్రెండ్కి వెళ్ళిపోతాం. ఈ హై ఉంది చూడండి, ఈ హై ఫెయిల్ అయిపోతే లైక్ ఫెయిల్ ఇన్ ద సెన్స్ టోటల్ గ్యాప్ అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం మనం ఇంకా టోటల్గా ఇంకా లైక్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది కదా, ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యి బట్టి లైక్ ఇంకా అప్ సైడ్కి ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓవర్ బుల్లిష్ అయిపోతుంది ఇంకా. సో ఓవరాల్గా అప్ ట్రెండ్కి వెళ్ళిపోతాం అన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఈరోజు ఈ పాయింట్స్ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా కాన్సెప్ట్ ఆర్ పాయింట్స్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నేను ఏదైనా పాయింటర్ ఏదైనా ఎంట్రీ లైక్ ఏదైనా పాయింటర్ ఇంబ్యాలెన్స్ కానీ ఏదైనా మిస్ అయిపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, అది వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. ఇందాక స్టార్టింగ్లో ఒక ఎంట్రీ చెప్పాను చూడండి, లిక్విడిటీ ఎంట్రీ, అది చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ మాట, లైక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అది మిస్ చేసుకోకండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది మిస్ చేయకండి. ఈ ఎగ్జాంపుల్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అలాగా. ఓకే, సో మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది మాత్రం ఈరోజు వీడియోలో అయితే ఎంతవరకే. ఉంటాను ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.